అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నిశ్శబ్ద ప్రణయం 2వ భాగం. నియాన్ టీవీ చూస్తూ ఉండగా అనన్య అతని ఒళ్ళు తుడవటం మొదలుపెట్టింది. ఆమె చూపుని ఓసారి టీవీ స్క్రీన్ మీదకి, మరోసారి అతని ఒంటి మీదకి మారుస్తూ షర్టు బటన్స్ విప్పి జాగ్రత్తగా అతని ఒంటిని తుడుస్తూ ఉండగా అతని ఛాతి మీద గాయాలు వదిలేసిన మచ్చలు చాలానే కనిపించాయి. ఆమెకి వెంటనే జితేంద్ర గుర్తొచ్చాడు. అతని ఒంటి మీద కూడా ఇలాంటి మచ్చలే ఉన్నాయి. కానీ అవి చిన్నప్పుడు చెట్లెక్కుతూ ఆడుకోవటం వల్ల తగిలిన గాయాల తాలూకా మచ్చలు. ఆమెకి కడుపులో పేగులు మెలిపెట్టినట్టు బాధగా అనిపించగానే గాఢంగా కళ్ళు మూసుకుంది. గడిచిన కాలాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోలేక ఒక లోతైన ఊపిరితో గతాన్ని వదిలి జ్ఞాపకాల్ని మౌనంగా పక్కకి నెట్టేసి అతని ఛాతి భాగాన్ని తుడవటం పూర్తి చేసి కాళ్ళ దగ్గరకొచ్చింది. అప్పుడే టీవీలో చప్పట్లు కొడుతున్న శబ్దం వినపట్టంతో తల పక్కకి తిప్పి చూసింది. టీవీ స్టేషన్కి సంబంధించిన యాన్యువల్ అవార్డు సెరమనీ జరుగుతోంది. ఆ సంవత్సరానికి గాను బెస్ట్ న్యూ కమ్మర్ అవార్డుని అందించటానికి ప్రణీతని స్టేజ్ మీదకి పిలిచారు. ఆమె అద్భుతంగా ఉండే నీలిరంగు డ్రెస్లో లైట్ మేకప్ వేసుకుని అందంగా నడుస్తూ స్టేజ్ మీదకి చిన్నగా వచ్చింది. ఆమె మొహంలో పూర్తిగా అమాయకత్వం కనిపిస్తోంది. ఆమె నవ్వు దాన్ని రెట్టింపు చేసింది. అనన్యకు ఆమెను చూడగానే ఆక్రోశంగా అనిపించింది. టీవీ వైపు ఆమె చూపుల బాణాన్ని విసురుతూ నియాన్ ఒంటిని గట్టిగా రుద్దుతోంది. టీవీలో కనపడని ఆడియన్స్ ప్రణీత ప్రణీత అని గట్టిగా అరుస్తున్నారు. జితేంద్ర ఇలాంటి సందర్భం కోసం ఆమె జీవితాన్ని టార్చర్ పెట్టాడు. సిటీని విడిచిపెట్టి వెళ్ళిపోయే వరకు ఊరుకోలేదు. మొదటిసారి ఆమెకి రాత్రుళ్ళు నిద్ర పట్టకుండా చేశాడు. టీవీలో అందంగా అమాయకంగా కనిపిస్తున్నామే తన స్నేహితురాలని ఎవ్వరికీ తెలియదు. జితేంద్ర మనసు కూడా మారిపోయి ప్రణీతకే సపోర్టుగా నిలబడ్డాడు. సంవత్సరం క్రితం జితేంద్ర తన తండ్రి ఒక విద్యార్థినిని లైంగికంగా వేధించాడంటూ కోర్టులో తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపించాడు. ఆ వైనాన్ని అనన్య ఇప్పటికీ మర్చిపోలేదు. అంతేకాదు, తన తండ్రి ఒంటరిగా నిర్మించుకున్న కుటుంబ వ్యాపారాన్ని కూడా లాగేసుకున్నాడు. ఆమెని కుటుంబం నుండి బయటికి గెంటేశాడు. ఆ తర్వాత డబ్బింగ్ రంగం మొత్తం ఆమెని బహిష్కరించేలా చేశాడు. చివరికి తను చదువుతున్న కాలేజీలో కూడా అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాడు. అతను అనన్యని ఎన్నో రకాలుగా అవమానించాడు, వేధించాడు. ఇవన్నీ ఆమెని కాలేజ్ మానేసి సిటీని విడిచిపెట్టి వచ్చేసేలా చేశాయి. ఆ తర్వాత ప్రణీత జితేంద్ర సహాయంతో తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీలో డబ్బింగ్ ఆర్టిస్టుగా అనన్యకి దక్కాల్సిన అవకాశాన్ని ఆమె తీసేసుకుంది. ఆ తర్వాత జితేంద్ర చాలా డబ్బుని ఎరగా వేసి ప్రణీతని ఒక పెద్ద ఫ్యాంటసీ మూవీలో ఫేమస్ అయిన డైరెక్టర్ పరిధిలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశాన్ని ఇప్పించాడు. అలా ఒకే ఒక్క సంవత్సరంలో ప్రణీత బెస్ట్ న్యూ కమ్మర్ అవార్డుని దక్కించుకుంది. ఇప్పుడు అనన్య కుటుంబానికి దూరంగా ఒక కేర్ టేకర్గా బ్రతుకుతుంది. కానీ ఆమె తన డబ్బింగ్ కెరియర్ని ఇంటర్ చదివే రోజుల్లోనే మొదలుపెట్టింది. 100కి పైగా సినిమాలకి గాత్రదానం చేసింది. ప్రతి ఒక్కరి దృష్టిలో ఎంతో టాలెంట్ ఉన్న అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. ఎన్నో చెప్పుకోలేని మార్పులు ఆమె జీవితంలో ఇంత త్వరగా ఎలా వచ్చాయో అర్థం కాలేదు. ప్రణీతని ఎప్పుడూ తన స్నేహితురాలుగానే భావించింది. ప్రణీతకి కెరియర్లోకి వచ్చిన కొత్తలో అవకాశాలు దొరక్కపోతే ఎన్నోసార్లు అనన్యనే వెళ్ళడిగి ఆమెకి ఇప్పించేది. తను జీవితంలో ఎంతగానో నమ్మిన మరో వ్యక్తి జితేంద్ర. కానీ అతనేం చేశాడు? ఆమె తండ్రిని ఎందుకు జైలుకి పంపించాడో తెలీదు. కనీసం సిటీలో కూడా ఉండకుండా ఆమె బయటకొచ్చేలా ఎందుకు చేశాడో తెలీదు. ఆ ఇద్దరు గుర్తొస్తుంటే ఆమె కళ్ళల్లో మంటలు రేగాయి. ఊపిరి వేడిగా మారింది. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? నా చర్మాన్ని ఒలిచేస్తావా? బుద్ధి లేదా? అన్న నియాన్ గొంతు ఆమె చెవిలో ప్రతిధ్వనించగానే ఆలోచనల లోకం నుండి బయటపడి ఆ క్షణంలోకి తిరిగొచ్చింది. అక్కడే ఎంతసేపు రుద్దుతావు అని నియాన్ గట్టిగా అరిచేసరికి ఆమె తలదించి చూసింది. పాదాల దగ్గర నుండి శుభ్రం చేస్తూ వచ్చిన ఆమె తొడ పైభాగానికి జరుగుతూ రుద్దుతూ ఉండిపోయింది. అంతకుముందెప్పుడు మగవాళ్ళెవ్వర్నీ అంత దగ్గరగా చూడకపోవటంతో
చెదిరిన టవల్తో ఉన్న నియాన్ని చూసి అనన్య కంగారు పడింది. తనేం చేస్తుందో అర్థమై తడబడుతూ ఆందోళనగా నిలబడింది. తలెత్తి అతని మొహాన్ని చూడలేకపోయింది. నియానామిని విచిత్రంగా చూశాడు. వయసులో పెద్దది, ఇదంతా కావాలనే చేస్తుందా బుద్ధి లేకుండా అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అతని వైపు సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతూ భయంగా చూసింది అనన్య. ఆ కళ్ళతోనే రేప్ చేస్తావా అని నియాన్ అనేసరికి గాలికి ఊగుతున్న ఆకులా తల ఊపి వెంటనే అతని నడుం మీద టవల్ని జాగ్రత్తగా సర్దేసింది. డోంట్ టచ్ మీ అని గట్టిగా అరిచాడు నియాన్. ఆమెని చూస్తుంటే నియానికి చాలా కోపం వచ్చింది. బెదిరిపోయిన అనన్య అడుగు వెనక్కి వేసి ఎండుటాకులా వణికిపోయింది. సార్, ఇదంతా నేను కావాలని చేయలేదు అని ఆమె క్షమార్పణ చెప్పబోతుండగా షడాప్ అని గట్టిగా అరిచాడు. అనన్యకి కాలు నిలబడలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తడబడుతూ ఉండగా కిందకెళ్ళి లలితకి చెప్పు, డాక్టర్ హర్షన్కి ఫోన్ చేసి వెంటనే పిలిపించమను, అలాగే సిద్ధుకి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పమను అన్న నియాన్ మాటలు వినపడగానే అనన్యకి గుండెలో గుబులుగా అనిపించింది. ఆమెను వెంటనే జాబ్లో నుండి తీసేస్తారేమోనని భయం వేసింది. ఈ ఉద్యోగం ఆమె కాలేజీ ఫీజు కోసం ఆమెకి ఎంతో అవసరం. అంతేకాకుండా డాక్టర్ని పిలిపించమనేసరికి తన వల్ల ఏదైనా ఇబ్బంది అయ్యిందేమోనని. సార్, మీ ఆరోగ్యం బానే ఉందా? నేనెప్పుడూ ఇలాంటి తప్పు పని చేయలేదు. టీవీలో ఆ అవార్డు విన్నర్ ప్రెట్టీగా ఉందని చూస్తూ ఉండిపోయాను. తప్పు జరిగిపోయింది, సారీ సార్ అని అంటుంటే నియాన్ కళ్ళల్లో కోపం నిప్పు కనికల్లా బయటకొచ్చింది. ఆమె వెంటనే కిందకెళ్ళి నియాన్ చెప్పిన మాటల్ని లలితకి చెప్పింది. నియాన్ అదే స్థితిలో ఉండిపోయి ఆలోచిస్తూ ఉన్నాడు. పిలిస్తే లోపలికెళ్ళొచ్చు అన్నట్టు అనన్య ఆ గది గుమ్మం దగ్గరే నిలబడిపోయింది. ఆమె గుండెలో అంతా దిగులుగా ఉంది. ఉద్యోగం గురించి భయంగా ఉంది. 10 నిమిషాలు గడుస్తున్నా సరే నియాన్ ఆమెని మళ్ళీ పిలవలేదు. అరగంట సమయం తర్వాత డాక్టర్ హర్షన్ నియాన్ బెడ్రూంలో ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళకి సన్నని ఫ్రేమున్న స్పెట్స్ పెట్టుకునున్నాడు. చూడటానికి అతని మొహం ఎంతో ప్రకాశవంతంగా ఉంది. ఎంతో నెమ్మదస్తుడని ఒంటి తీరు చెప్పకనే చెప్తోంది. నియాన్ అతని వెనకాల నిలబడిన అనన్యాని చూసి గదిలో నుండి బయటికెళ్ళు అని అన్నాడు. అనన్య తటపటాయిస్తూ, కానీ మీ కేర్ టేకర్గా మీ ఫిజికల్ కండిషన్ ఏంటో నాకు తెలియాలి, అప్పుడే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాను అని సంకోచిస్తూ అనగానే, నీకు 2 అవకాశాలు ఇస్తున్నాను. ఒకటి మెట్లు దిగి కిందకి వెళ్ళు, లేదంటే నీ లగేజ్ మొత్తం సర్దుకొని ఇంటికి వెళ్ళు. అతని కోపం ఆ గదంతా వ్యాపించటంతో అనన్య ఏమీ చేయలేక వెనక్కి తిరిగింది. క్లోజ్ ది డోర్ అన్న నియాన్ గొంతు వినపడగానే అనన్య తలుపు దగ్గరికి వేసి వెనక్కి తిరిగింది. నువ్వు గదిలో నుండి బయటికి వెళ్ళి అప్పుడు తలుపు దగ్గరికి వెయ్యి. ఒక్కో అక్షరం ఒత్తి పలుకుతూ అతని ఆగ్రహాన్ని చూపెట్టగానే అనన్య భుజాలు తడుముకొని తలుపు తెరిచి వెంటనే బయటికి పరిగెత్తింది. అప్పుడే ఓ వ్యక్తి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెకి డాష్ ఇచ్చాడు. పింక్ కలర్ షర్ట్, బ్లూ కలర్ ప్యాంట్లో ఉన్నతను చూడటానికి చాలా చలాకీగా కనిపించాడు. అతను అనన్యని పెద్దగా పట్టించుకోకుండా గుమ్మం దగ్గరే నిలబడి, యాన్, మేరీ జాన్, ఎందుకు అర్జెంటుగా రమ్మని కాల్ చేశావు? నువ్వు నీ ప్రాణాలు త్వరలో కోల్పోతున్నావా? చివరి క్షణాల్లో నన్ను చూడాలనిపించిందా? మేరీ జాన్, నీకోసం నేను ఎక్కడి నుండైనా వస్తాను. చెప్పు, నీకేం కావాలి? నీ కోరిక ఏదైనా తీరుస్తాను అని అతను అంటుంటే అనన్యకి నవ్వొచ్చింది. మరోవైపు తిరుగున్నామే పెదవులు బిగించి ముందుకు నడిచింది. ఇంకోసారి నన్ను అలా పిలిచావంటే నేను రికవర్ అవ్వగానే ఫస్ట్ నిన్ను ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాను అని కోపంగా అరుస్తున్న నియాన్ గొంతు వినపడింది. అతను భుజాలు ఎగరేస్తూ, నీ హెల్త్ సెట్ అయిపోతే నేనెందుకు ఇక్కడుంటాను అని నవ్వుతూ లోపలికొచ్చి తలుపు వేశాడు. అప్పటికే అక్కడున్న డాక్టర్ హర్షన్, సిద్ధు ఒకరినొకరు చూసుకున్నారు. డాక్టర్ని కూడా రమ్మన్నావంటే ఏదో పెద్ద సమస్య అయ్యుంటుంది. సిద్ధు చేతులు కట్టుకుని అడిగాడు. అతను సీరియస్గా అడిగానని అనుకున్నాడు. కానీ చూడటానికి అతని మొహం చాలా ఫన్నీగా ఉంది. నియాన్ డాక్టర్ని చూడగానే గుండెల మీద ఏదో భారాన్ని మోస్తున్నట్టుగా మారిపోయి,
గొంతుని సవరించుకొని, డాక్టర్ హర్షన్, మీకు నా హెల్త్ గురించి పూర్తిగా తెలుసు. 7 సంవత్సరాల క్రితం నేను ఆర్మీలో జరిగిన యాక్సిడెంట్ నుంచి బయటపడ్డానంటే అది మీ వల్లే. కానీ అప్పుడు మీరు నా బాడీలో ఎలాంటి రెస్పాన్స్ ఉండదని చెప్పారు. అందుకే పెళ్ళి కూడా చేసుకోవాలనుకోలేదు. అతను మాట్లాడుతూ ఉంటే హర్షన్ ప్రశాంతంగా వింటున్నాడు. కానీ సిద్ధుకి ఎంతో ఆతృతగా అనిపించింది. నియాన్ చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఒక నిమిషం ఆగగానే, అయితే ఏంటి, నెక్స్ట్ ఏంటి? సిద్ధు మంచం మీదకి దూకినట్టుగా కూర్చొని అడిగాడు. నియాన్ పెదవులు ఇబ్బందిగా బిగపెట్టి కాసేపటికి తెరిచి, కానీ ఇప్పుడు నా బాడీ రెస్పాండ్ అవుతుంది అని చెప్పగానే సిద్ధు ఆశ్చర్యంగా నోరు తెరిచి అలానే చూస్తూ ఉండిపోయాడు. నియాన్కి చాలా ఇబ్బందిగా అనిపించింది. గత 7 సంవత్సరాలుగా తీసుకొని ట్రీట్మెంట్ లేదు, వాడని మెడిసిన్స్ లేవు. ఇంతవరకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు కానీ అని నియాన్ తలదించుకొని చెప్పడానికి ఆలోచిస్తూ ఉండగా డాక్టర్ హర్షన్ వచ్చి అతని పక్కనే ఉన్న చైర్లో కూర్చుని, అసలేం జరిగిందో చెప్పండి అని ప్రశాంతంగా అడిగాడు. ఇవాళ స్పాంజ్ బాత్ కోసం చరణ్ రాలేదు. అందుకని ఆ పని నా కేర్ టేకర్ తీసుకుంది. ఆమె వయసులో నాకంటే చాలా పెద్దది. కానీ ఆమె నన్ను ముట్టుకున్నప్పుడు నా బాడీ రెస్పాండ్ అయింది. ఆమె చేతి స్పర్శ అక్కడ తగలగానే అని ఏమీ చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే సిద్ధు ఇంకా ఆశ్చర్యంగా, ఏంటి, ఇందాక కనిపించిన కేర్ టేకర్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్లో ఉంది, అయినా స్పాంజ్ బాత్ అక్కడ చేసిందా అని సిద్ధు మంచం మీద నుండి కిందకి దూకుతూ అనగానే, ఇంకో మాట మాట్లాడావంటే నాలుక కట్ చేస్తాను అని నియాన్ అతన్ని చూస్తూ సీరియస్గాని డాక్టర్ వైపు తిరిగి, నాకు ఆమె మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. వయసులో పెద్దది, కానీ ఎందుకు అలా అనిపించిందో అర్థం కావట్లేదు అని అన్నాడు. డాక్టర్ కాసేపు ఆలోచించి, మీకు మళ్ళీ యాక్సిడెంట్ జరిగింది, ఎన్ని రోజులు మెడిసిన్స్ కూడా వాడారు. జరిగిన యాక్సిడెంట్ వల్ల మీరేదైతే కోల్పోయారో అది తిరిగి వచ్చుండొచ్చు, ఏది చెప్పలేము. మరోసారి ఆమెతోనే స్పాంజ్ బాత్ చేయించుకుంటూ ఉండండి, చేంజెస్ ఏమైనా తెలుస్తున్నాయేమో గమనించండి అని అనగానే నియాన్ చిరాగ్గా మొహం పెట్టాడు. నా బాధ ఏంటంటే అలాంటి ఆమె చేతి స్పర్శకి నా బాడీ రెస్పాండ్ అవ్వడమేంటి? ఆమెని చూడటం కూడా నాకు ఇష్టం లేదు, అలా చేయించుకోవటం నాకు నచ్చదు అని అనటంతో సిద్ధు హుషారుగా ముందుకొచ్చి, నువ్వు పూర్తిగా రికవర్ అయ్యాక నిన్ను ఒక క్లబ్కి తీసుకువెళ్తాను. అక్కడ చాలామంది అమ్మాయిలుంటారు, జస్ట్ చిల్ అవ్వచ్చు. అంతేకాకుండా నీ తింగుని ఒకసారి ట్రై చేసి కూడా చూడొచ్చు అని అనటంతో డాక్టర్ హర్షన్ కూడా ఆ ఆలోచనతో ఏకీభవించాడు. ఆ తర్వాత నియాన్ కూడా అంగీకరించినట్టు తల ఊపాడు. డాక్టర్ మరికొన్ని సలహాలు చెప్పి, మరి ఇక నేను వెళ్తాను, ఇంకా ఏదైనా సమస్య ఉంటే పిలవండి, వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. 2 నిమిషాల తర్వాత సిద్ధు మొబైల్లో ఏదో గేమ్ ఆడుకుంటూ, చెప్పు, నన్నెందుకు పిలిచావు, అది కూడా ఇంత రాత్రి టైంలో అని అనటంతో, నాకు దురదొస్తే గోకడానికి పిలిచాను, నాకు డ్రెస్ మార్చు, ప్యాంట్ వేయాలి అనగానే సిద్ధు తలెత్తి చూశాడు. ఒంటి మీద ఒక చిన్న బాక్సర్ మాత్రమే ఉంది. దాని మీద టవల్ ఉండటంతో అది కూడా సరిగ్గా కనపడటం లేదు. దాన్ని డ్రెస్ అంటారా అని సిద్ధు అనగానే, అవును, అదే మార్చు అంటూ నియాన్ కళ్ళు మూసుకున్నాడు. మూసుకోవలసింది నువ్వు కాదు, నేను అంటూ సిద్ధు అతనికి ప్యాంటు వేశాడు. మళ్ళీ రేపు చరణ్ రాకపోతే నిన్నే పిలుస్తాను, రెడీగా ఉండు అని నియాన్ అనటంతో, సరేలే, నేను మార్చేటప్పుడు నీ బాడీ రెస్పాండ్ అవ్వకుండా ఉంటే చాలు అని చెప్పి సిద్ధు బయటకు వస్తూ ఉండగా అనన్య కనిపించింది. ఆమెని పైనుండి కింద వరకు విచిత్రంగా గమనించి ఆమెకి దగ్గరగా వచ్చి కళ్ళల్లోకి చూస్తూ ఆమె మొహానికున్న స్పెట్స్ని తీయబోతూ ఉంటే అనన్య ఓ అడుగు వెనక్కి వేసింది. మీకు 30+ ఉంటాయని అన్నారే, కానీ ఈ స్పెట్స్ తీసేస్తే అలా అనిపించరేమో. అది సరే, మీ పేరేంటి అని సిద్ధు అడగగానే అనన్య తన పేరు చెప్పింది. ఓకే, మీ వయసు ఎంత అని సిద్ధు ఆమెని గమనిస్తూ అడగగానే, మీరే చెప్పారుగా 30+ అని అనన్య అనగానే, అవును,
కానీ వాయిస్ ఏంటి 20+ ఉంది అని అడిగాడు సిద్ధు. అది నాకు దేవుడిచ్చిన వరం కావచ్చు, కాంప్లిమెంట్గా తీసుకోవచ్చా అని అనన్య నవ్వుతూ అంది. సిద్ధు కనుబొమ్మల పైకంటూ తల ఊపాడు. అయినా ఆడవాళ్ళ ఏజ్ అలా అడగకూడదు అని అనన్య అనగానే సిద్ధు హుషారుగా, అవునవును, అడిగితే నిజం చెప్పరు కదా, అందుకే అడగకూడదు. మీకు తెలుసా, మా ఆఫీసులో ఒక అమ్మాయి వచ్చింది. ఆమె వాయిస్ కూడా మీకులానే ఉంటుంది. 22 ఇయర్స్ ఉంటాయేమో అనుకున్నాను. అడిగితే 42 ఇయర్స్ అని చెప్పింది అని గట్టిగా నవ్వేస్తూ, మీ ఏజ్ని ప్రెడిక్ట్ చేయలేము అంటూ సిద్ధు ఆమెని క్రాస్ చేసి ముందుకి వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి వచ్చి ఆమె చెవికి దగ్గరగా జరిగి, ఈసారి మీ బాస్ని క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మొత్తం క్లీన్ చేయండి. అప్పుడే నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు, నేను రావాల్సిన అవసరం లేదు అని చెప్పటంతో నియాన్ అతన్ని ఎందుకు పిలిచాడో అర్థమవ్వటంతో అనన్యకి సిగ్గుగా అనిపించింది. తలదించుకొని నవ్వుతూ ఉండగా, ఇది మనిద్దరి మధ్య ఉండాల్సిన సీక్రెట్. ఈ విషయం చెప్పానని వాడికి చెప్పొద్దు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ నన్ను చంపేస్తాడు అని చెప్పటంతో సరే అని నవ్వుతూ తల ఊపింది అనన్య. అదృష్టం కొద్దీ రెండో రోజు ఉదయం చరణ్ వచ్చాడు. అనన్యని చూస్తూనే, చాలా థ్యాంక్స్, నేను లేకపోవటం వల్ల చాలా కష్టపడుంటారు. రాత్రి పగలు మీరే హ్యాండిల్ చేయటం అనేది మామూలు విషయం కాదు. అందులోనూ నియాన్ సార్ని నైట్ టైంలో డీల్ చేయటం అంటే చాలా పెద్ద విషయం అని చరణ్ థ్యాంక్స్ చెప్పగానే, పర్వాలేదు, అంతగా కష్టపడాల్సిన అవసరం రాలేదు అని మర్యాద కోసం నవ్వుతూ చెప్పింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.